వెరికోస్ వ్యాధితో బాధపడుతున్నారంట. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ప్రమాదానికి గురయ్యాడు. సింగపూర్లోని ఓ స్కూల్లో అగ్ని ప్రమాదం జరగా మార్క్ శంకర్కు గాయాలయ్యాయి. కుమారుడికి ప్రమాదం జరిగిన పవన్ అల్లూరి పర్యటనలో ఇచ్చిన మాట కోసం టూర్ పూర్తి చేసి సింగపూర్ వెళ్లారు. అయితే మార్క్ శంకర్ ఆరోగ్యం ఎలా ఉంది? అసలు ప్రమాదం ఎలా జరిగింది? సింగపూర్లో పవన్ కుమారుడు ఎందుకు చదువుతున్నాడు, ఏం చదువుతున్నాడు అనే దానిపై చర్చ మొదలైపోయింది. దీంతో ఈ వీడియోలో ఆ వివరాలు తెలుసుకుందాం. పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజ్నోవా సింగపూర్లో ఉంటున్నారు. ఆమె గతేడాది సింగపూర్లోని నేషనల్ యూనివర్సిటీ నుంచి మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. తన చదువు కోసం అన్నా లెజ్నోవా కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్తో కలిసి సింగపూర్లో ఉంటున్నారు. కుమారుణ్ణి అక్కడే స్కూల్లో చదివిస్తున్నారు. రివర్ వ్యాలీ షాప్ హౌస్లో టొమాటో కుకింగ్ స్కూల్ ఉంది. ఇది పిల్లలకు వంట పాఠాలు మరియు శిబిరాలను నిర్వహిస్తుంది. అదే స్కూల్లో చిన్న కొడుకు మార్క్ శంకర్ జాయిన్ చేశారు. మంగళవారం మార్క్ స్కూల్కు వెళ్లగా ఉదయం 9:45 అక్కడ అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా 2-3 అంతస్తుల్లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. భవనం లోపల చిక్కుకున్న వారిని రక్షించి రెస్క్యూ సిబ్బంది బయటకు తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో 15 మంది చిన్నారులు సహా 19 మంది గాయపడ్డారు. వీరిని స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతూ అందులో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయినట్లు సింగపూర్ మీడియా కథనాలు వెల్లడించాయి. ప్రమాదంలో పవన్ కుమారుడు మార్క్ శంకర్ చేతులు కాళ్లకు గాయాలయ్యాయి. ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో అస్వస్థకు గురయ్యాడు. ప్రస్తుతం అతడికి ఆసుపత్రిలో చికిత్స అందుతోంది. ప్రస్తుతం మార్క్ ఆరోగ్యం బాగానే ఉన్నట్టుగా తెలుస్తోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటన ముగించుకుని పవన్ సింగపూర్ వెళ్లారు. విషయం తెలిసిన వెంటనే కార్యక్రమాలను రద్దు చేసుకుని సింగపూర్ వెళ్లాలని పార్టీ నేతలు సూచించినా ఆయన మంగళవారం షెడ్యూల్ పూర్తి చేసుకుని వెళ్తానని చెప్పి అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటన ముగిసిన తర్వాత కుమారుడు కోసం సింగపూర్ వెళ్లారు. మార్క్ శంకర్ ప్రమాదానికి గురవ్వడంతో రాజకీయ సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. త్వరగా కోలుకోవాలని వేడుకుంటున్నారు. జన సైనికులు స్థానిక ఆలయాల్లో కొబ్బరికాయలు కొట్టి పూజలు కూడా చేస్తున్నారు.